రెండింటిని మన కళ్ళ ముందు చూయించారు. ఇక చివరగా చెప్పేది ఏమిటంటే, మనందరికీ లేని గుణాలు బహుశా సిద్ధారెడ్డికి అనురాధకు ఉంది అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అని అంటే, మనకు రెండు రకాల నమ్మకాలు ఉన్నాయి. నమ్మకము అనే దాని మీదనే తనబ్బి ఉన్నదే నమ్మకం మీద. మనకు రెండు నమ్మకాల్లో ఒకటి హృదయ నమ్మకాలు, మేధో నమ్మకాలు. ఈ మేధో నమ్మకాలు ఉన్న వాళ్ళందరూ బద్మాషులు అవుతారు. అంటే మనం చెప్పేది ఒకటి ఉంటుంది, చేసేది ఒకటి ఉంటుంది. హృదయ నమ్మకాలు ఉన్నవాళ్ళు అది ఎంత బలంగా ఉంటే అంతగా దానిలో జీవిస్తారు. అది తనలో ఉన్న ఒక పాజిటివ్ సెన్స్. చాలామందిలో ఆ సెన్స్ ఈనాడు కోల్పోతున్నాం. మనకు నెగిటివ్ సెన్స్ అనేది హృదయంలోకి ప్రవేశించిన తర్వాత మన నమ్మకాలన్నీ కూడా ధ్వంసమవుతున్నాయి. ఆ ధ్వంసం అయ్యే వాటినే కాపాడటానికి తాను ప్రయత్నం చేసిన ఒక లోపలి తత్వాన్ని చెప్పడానికి సిద్ధారెడ్డి చాలా అద్భుతంగా చెప్పారు. చెప్పింది మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు అని అనిపిస్తుంది. ఇది ఏ ఫర్ యాపిల్ అన్నట్టుగా ఉంటుంది మళ్ళీ చెప్తే. ఇక చివరగా ఏమిటనంటే, ఈ పుస్తకంలో తాను కూడా అమెరికాకు వెళ్ళింది. ఆమె కోసమే వెళ్ళలేదు, అలేఖ్య కోసం వెళ్ళింది. తన బిడ్డ ఎవరైతే ఉన్నారో అలోక్య కోసం వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఏం చేసింది? అమెరికాను బిడ్డను రెండింటినీ కూడా తన పరం చేసుకొని తనబ్బిలోకి మార్చింది. అమెరికాను అమెరికాలాగా చూడలేదు, తనబ్బి అమెరికాగా చేసింది. ఆమెలో ఉన్నది. అందులో అలేఖ్య లేదు కానీ అభిజ్ఞ ఉంది. ఇప్పుడు ఆమె నిజానికి తల్లికి తగ్గ బిడ్డ. ఆమెను గురించి కొద్దిగా కవిత్వంలో చూసి స్ఫురించుకున్నప్పుడు నాకు అనిపించిన ఒక్క మాట చెప్పి తనను పిలుస్తాను. 6వ తరగతి పాస్ అయింది మన మనమరాలు. ఇప్పుడు 7వ తరగతికి వచ్చింది. ఏం తాతయ్య అంత పెద్ద పుస్తకం పట్టుకున్నావు అని అన్నది. ఈ తనబ్బిరాను అంటే ఏంది అన్నది. అంటే ఇప్పుడు నీకు దుస్తులు ఉన్నాయనుకోరా, నేను కొనుక్కొచ్చినాను అనుకో, ఇది మా తాతయ్య తెచ్చాడు అని నీకు ఉంటుందా లేదా అని అనగానే, నేను నీకు బర్త్డే నాడు కొనుక్కొచ్చినాను కదా, అది ఇవాళ వేసుకొని పో అని అది చెప్పింది. అంటే తనబ్బి ఎంత లోతుగా వెళితే ఉంటుంది అని అంటే, జీవన విధానంలో పిల్లలకు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయటానికనే నమ్మకం మీద ఎక్కువ విశ్వాసం ఉంటుంది. మన జాతికి ఉన్నది విశ్వాసం మీదనే. ఇప్పుడు విశ్వాసాలు పోతున్న ఒక సందర్భం, అవిశ్వాసాల్లో జీవిస్తున్న సందర్భం. కనుక తల్లి మీద బిడ్డ మాట్లాడుతుందా, బిడ్డ మీద తల్లి మాట్లాడుతుందా, లేకపోతే మనందరం తల్లి బిడ్డలు మాట్లాడతారా? కాబట్టి ముందు బిడ్డ, తర్వాత తల్లిని పిలుస్తాను. అభిజ్ఞను రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సభకు నమస్కారం. ఎక్కువ టైం తీసుకోను. ఆయన అందరూ మీరు వర్షం పట్టినప్పటికీ వచ్చి మా అమ్మ బుక్ లాంచ్కి వచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అండ్ ఇంత గొప్ప రచయితల మధ్యలో నాకు మాట్లాడే అవకాశం ఇచ్చిన మా అమ్మకి థ్యాంక్ యూ సో మచ్. అయితే నా పేరు అభిజ్ఞ ఉత్తలూరు. నేను మా నాన్న అశోక్ ఇంకా అమ్మ అనురాధకి రెండో బిడ్డను. మా అక్క యుఎస్లో హ్యాపీగా సెటిల్ అయ్యి 10 సంవత్సరాలుగా నుంచి అక్కడే ఉంది. సో ఇవాళ తన తరపున మా అమ్మ కోసం కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను. అయితే అందరికీ అమ్మ ఒక గొప్ప రచయిత్రిగా తెలుసు, కానీ ఎంతైనా ఆ రచయిత్రిగా మారడానికి తను ఒక జర్నీ ఏదైతే పాల్గొనిందో అది కూతురి కోణంలో మీ అందరికీ తెలిపి చేయాలనుకుంటున్నాను. ఈ జనవరిన మా నానమ్మగా శ్రీ లక్ష్మి నానమ్మ స్వర్గస్థులయ్యారు. సో తన ఆశీస్సులు మా అందరితో ఉండాలని కోరుకుంటున్నాను. మా అమ్మ నాకు ఎన్నో విషయాలకి యాక్చువల్లీ చాలా ఇన్స్పిరేషన్. అయితే నాకు మా అమ్మకి ఎన్నో కామన్ పాయింట్స్ ఉన్నాయి. అందులో ఒక చిన్న కామన్ పాయింట్ ఏంటంటే ఢిల్లీ. మా అమ్మ తన ఢిల్లీలో పిహెచ్డి చేశారు తెలుగులో. నేను ఢిల్లీలో ఎంటెక్ పూర్తి చేసుకున్నాను. అంతేకాకుండా నాకు మా అమ్మలో ఇంకొక కామన్ పాయింట్ నాకేం గొప్పగా కనిపించేది ఏంటంటే ధైర్యం. అయితే ఈ ధైర్యం అనేది మన జీవితంలో పరిస్థితులు బట్టి మనం పెంపొందించుకుంటామేమో, కానీ
అది వారసత్వంలో కూడా వస్తుందేమో అని నాకు ఇవాళ మా మామ, పిన్ని, అక్క వీళ్ళందరినీ చూస్తుంటే అనిపిస్తుంది. ఇవాళ మా అమ్మ ఈ స్థాయికి వచ్చిందంటే తన అమ్మ గొప్పతనమే. ఆ అమ్మ గొప్పతనం వాళ్ళ అమ్మ గొప్పతనం నుంచి వచ్చిందేమో. సో ఇవాళ నేను శ్రీభాష్యం కుటుంబం గురించి కూడా మాట్లాడాలనుకుంటున్నాను. మా అమ్మగారి పేరు వకుళాదేవి, వాళ్ళ అమ్మగారి పేరు అనసూయమ్మ. అయితే అనసూయమ్మ దండుమైలారంలో 10, 11, 12 పిల్లలకు జన్మనిచ్చిందంట. ఆ 12 మందికి జన్మనిస్తే అందులో 4 మిగిలారంట. అంటే ఆ అనసూయమ్మ ధైర్యం 4 పెంచడంలో ఎంత ఉండొచ్చు? అదే ధైర్యం మా అమ్మమ్మ వకుళాదేవికి వచ్చిందేమో. ఎందుకంటే మా అమ్మ ఎప్పుడు చెప్పేది, వకుళాదేవి ఊరిలో అందరికీ తెలుసు. ఇప్పుడైతే సోషల్ మీడియా, ఫోన్లు అన్నీ ఉన్నాయి, స్టోరీ పెడితే ఫేమస్ అయిపోతాం. కానీ ప్రతి ఊరి చివర ఆ పాపన్న స్టాచ్యూ పక్కనే వకుళమ్మ ఇల్లు అంటారు. అది మా అమ్మమ్మ గొప్పతనం. మా అమ్మమ్మ చదువుకోలేనప్పటికీ పాపం మషీన్ కుట్టుకుంటా, బట్టలు తయారు చేసుకుంటా వచ్చిన డబ్బులతోటి తప్పకుండా నా కొడుకైనా కూతురైనా అందరికీ చదువు అవ్వాలని అందరినీ పంపించేదంట చదువుకోవడానికి. సో ఇవాళ వకుళాదేవికి పెద్ద పెద్ద ధన్యవాదాలు. ఎందుకంటే తన వల్ల ఎవరైతే కూతుర్లు కొడుకులు పుట్టారో ఇవాళ వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడి ఎక్కడో కిలాషాపురం నుంచి వచ్చి హైదరాబాద్ని ఏలుస్తున్నారని అనుకుంటాను నేను. అండ్ అదే పుణ్యం మా అందరికీ వారసత్వంలో వచ్చిందని నా గట్టి బిలీఫ్. అయితే ఒక చిన్న జోక్ యాక్చువల్లీ మా పిన్ని ఉన్ను మామ షేర్ చేసుకునేవాడు. మా అమ్మ చాలా అందంగా ఉండేదంట చిన్నగా ఉన్నప్పుడు. అయితే 11th or 12th క్లాస్లో బస్ స్టాప్కి వెళ్ళి నడుకోవడానికి ఎంట పడతారేమో అని మా మామని పిన్నిని తోడుకు పంపించేవాళ్ళు. అయితే మా డాడీ సైడ్ అప్పటికి మా అమ్మ పిహెచ్డి చేయలేదు. సో ఊరు నుంచి వచ్చిన కోడలు అని చెప్పి కొంచెం అలా జోక్స్ లాగా కొంచెం డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుతుంటే పిన్ని ఎప్పుడు కరెక్ట్ చేసేది, లేదు నువ్వు ఎందుకు మీ అమ్మ కోసం నించోలేవు, చెప్పు అమ్మకి. షాపురంలో చదువుకోవడానికి వెళ్ళిన ప్రతిసారి మీ అమ్మకి మేము బాడీగార్డ్లో వెళ్ళేవాళ్ళం, నువ్వు నించాలమ్మ కోసం అని. అయితే ఈ లోకంలో ఆడపిల్లకి అందం అనేది ఎంత ముఖ్యమో అందం గురించే మాట్లాడే తప్ప వాళ్ళ స్వభావం గురించి ఎందుకు మాట్లాడరు అని అనుకునేదాన్ని. ఆడపిల్ల అంటే అందమే కాదు కదా. అయితే ఆడపిల్లకి అందం ఒక్కటే కాదు, అందం ఆభరణం తప్ప అది స్వభావం కంటే గొప్పది కాదు అని మా నాన్న నుంచి నేర్చుకున్నాను. మా నాన్న మా అమ్మని పెళ్లి చేసుకొని 5 నిమిషాలు పట్టదు, ఇంట్లో 5 ఫ్యామిలీస్ ఉన్నాయి, నువ్వు వండి పెట్టాలి అంతే అనడానికి. మా అమ్మ గొప్పతనాన్ని గ్రహించి ఎంటపడి మరీ అమ్మని పిహెచ్డిలో జాయిన్ చేశారు. అది నేటి తరంలో ఉన్న ప్రాబ్లం కూడా. ఎందుకంటే పెళ్లి చేసి వదిలేసి లేదు నువ్వు అంట్లు తోమాలి అన్న స్థాయిలో మనం 21st centuryలో ఉన్నప్పటికీ కూడా అప్పుడే మా నాన్న మా అమ్మని లేదు నువ్వు చదువుకోవాలి అని పంపించినందుకు మా నాన్నగారికి చాలా చాలా థ్యాంక్ యూ. అయితే అమ్మ 18th నువ్వు వచ్చి కొన్ని మాటలు షేర్ చేసుకోవాలి అబ్బి అంటే, తన అబ్బి గురించి నేనేం మాట్లాడగలను, నాతో నేను చిన్నగున్నాను, తన అబ్బి గురించి నాకేం మెమరీస్ ఉంటాయి. సో బతుకమ్మ వెళ్ళినప్పుడు, బతుకమ్మ ప్రతిసారి నా బర్త్డేకి వెళ్ళినప్పుడు మా మామ తన కారులో మా అందరు చిన్న పిల్లల్ని పట్టుకెళ్ళేవారు. ఎంతో ఆనందంగా ఆడేవాళ్ళము. తన అబ్బి గురించి పట్టించుకోలేదు, నేనేం మాట్లాడగలను అని ఆలోచిస్తుంటే ఒక రాత్రి ఆ ఇల్లు వెంకటాచారి గారి ఇల్లు గుర్తొచ్చింది. మేము ఎంటర్ అవ్వగానే మా రైట్ సైడ్న సరస్వతీదేవి ఫోటో ఉంటుంది, సెంటర్లో వెంకటేశ్వర స్వామి గారి ఫోటో ఉంటుంది, అటువైపు ఆండాల స్వామి, ఇటువైపు లక్ష్మీదేవి. అయితే మా అమ్మమ్మ అనేది, ఒక ఇంట్లో లక్ష్మీదేవి ఉంటే సరస్వతి ఉండదు, సరస్వతి ఉంటే లక్ష్మీదేవి ఉండదని నాకెందుకు అర్థం కాలేదు. కానీ మా అమ్మని చూస్తే మా ఇంటి సరస్వతి మా లక్ష్మి 2 అమ్మనే.
ఎందుకు కాకూడదు? ఎందుకంటే తన సరస్వతియే ఇవాళ మా జీవితంలో లక్ష్మిని తెచ్చింది, మా ఇంటిని పోషిస్తుంది, పోషించబోతుంది. సో ఈ మాటతో నేను మీ అందరికీ థ్యాంక్ యూ చెప్తూ మా అమ్మని ఇన్వైట్ ఏమంటారు తెలుగులో, ఆహ్వానిస్తున్నాను బుక్ గురించి మాట్లాడాను. కంగ్రాచ్యులేషన్స్. అండ్ మొత్తం ఉత్తలూరు శ్రీభాష్యం పిసిపాటి ఫ్యామిలీ నుంచి అమ్మ కంగ్రాచ్యులేషన్స్.